హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శ్రీరామనవమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. భద్రాచలం శ్రీరామనవమి తలంబ్రాలను ఎలా పండిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. తిరుమల లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఉందో, శ్రీరామనవమి రోజు భద్రాచలం జరిగే స్వామివారి కళ్యాణ తలంబ్రాలకు అంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ తలంబ్రాల అక్షింతల కోసం జనాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. వీటిని పండించేందుకు కూడా స్వామివారి అనుగ్రహం కావాలంటారు పండితులు. తూర్పుగోదావరి జిల్లాలో పండించి గోటితో ఒలిచి గోదావరి నదీ తీరంలో పూజలు చేసి శ్రీరామనవమికి భద్రాచలం తీసుకొస్తారు. ఇక ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. భద్రాచలం శ్రీరామనవమి తలంబ్రాలను ఎక్కడ పండిస్తారు, ఎలా తయారు చేస్తారో మనము ఈరోజు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణం తలంబ్రాలు అక్షింతలకు ఎంతో ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఆది దంపతులైన సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారే ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. జానకి దోసిటి కెంపుల బ్రోవే, రాముడి దోసిట నీలపు రాసే, ఆనిముత్యములే తలంబ్రాలుగా ఎరములు మెరిసిన సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ సీతారాముల కళ్యాణములో తలంబ్రాల విశిష్టతని వివరించారో సినీ రచయిత, వర్ణించారు కూడా. ఇప్పటికీ కూడా తలంబ్రాల పాట అంటే అదే పాటను ప్రతి పెళ్లిలో కూడా పాడతారు. భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఏప్రిల్ 6న స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కళ్యాణంలో ప్రధాన ఘట్టంగా భావించే తలంబ్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటుతో ఒలిచి సిద్ధం చేశారు. భక్తి శ్రద్ధలతో 3 నెలలుగా ప్రత్యేకంగా ఈ ధాన్యాన్ని గోటుతో ఒలిచి సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోరికండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ గోటు తలంబ్రాలను ఏటా తయారు చేస్తున్నారు. నాడు సీతారాముల కళ్యాణానికి సచీదేవి అహల్యలతో పాటు శబరి తమ గోటుతో ఒలిచిన తలంబ్రాలని ఉపయోగించారన్న పురాణ కథనముతో ప్రేరణ పొందిన శ్రీకృష్ణ చైతన్య సంఘ స్థాపకుడు కళ్యాణం అప్పారావు తానే ఈ బృహత్కారానికి శ్రీకారం చుట్టారు. 2012లో అప్పారావు రామభక్తులను ఏకం చేశారు. తమ సొంత పొలంలో పండించిన వడ్లను వారికి ముందుగానే అందించి ఓ శుభముహూర్తాన తలంబ్రాలు వలవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అది కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. తలంబ్రాల పంట పండించి ఈ గోటు తలంబ్రాల విషయంలో అడుగడుగున ప్రతి విషయంలోనూ ప్రత్యేక భక్తి శ్రద్ధలను తీసుకుంటారు. తలంబ్రాలకు ఉపయోగించే వరి నారు పోసే దగ్గర నుంచి పంట కోత కోసేదాకా ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగానే భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహిస్తూ ఉంటారు. మొదట నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం సీతారాముల మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురములోని ఎకరం పొలములో ఆంజనేయుడు ఇతర వానరుల వేషధారణలోని పొలము దున్ని నారి పోసి మడి చేసి నాట్లు వేస్తారు. అలా నాటిన వరి పెద్దదై పొట్ట దశకు వచ్చాక సీమంతం కూడా చేస్తారు. వరి కోత సమయంలోనూ రాముడి వేషధారంలోనూ ఉన్న భక్తునికి మొదట అందజేస్తారు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రాముడి కళ్యాణం నాడు తలంబ్రాలు ఇస్తున్నాం అనే కోణంలోనే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 3 నెలల పాటు భక్తి శ్రద్ధలతో పండించిన పంటను శ్రీరామనవమి 2 నెలల ముందు నుంచే చుట్టుపక్కల భక్త జనాన్ని పిలిచి వారి చేత్తో ఒలిపిస్తారు. దీంతో ఆ పరిసర గ్రామ ప్రజలు ఈ కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమానికి ఒడ్లు ఒలుపు, శ్రీరాముని పిలుపు అనే పేరుతో పిలుస్తారు.
అలా ఒలిచిన బియ్యాన్ని ప్రత్యేక కుండలో నింపి రాజమండ్రిలోని గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుండి రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు కార్యక్రమం నిర్వహించి భద్రాచలం తీసుకొస్తారు. ఇలా తెచ్చిన తలంబ్రాలతో భద్రాద్రి ప్రదక్షిణ చేస్తారు. తలంబ్రాలు తీసుకొస్తున్నాం రామయ్య అంటూ రామచిలుకతో సందేహం గోదావరి చెంతన జరగడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు నిర్వాహకులు. ఎన్నో ఏళ్ళుగా భద్రాద్రి రామయ్యకు ఈ గోటి తలంబ్రాలను ఆలయంలో అప్పగిస్తున్నారు. వీటిని శ్రీ సీతారాముల కళ్యాణంలో వినియోగిస్తున్నారు. ఇలా ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో ఏటా భక్తులు విరివిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో జరిపే సీతారాముల కళ్యాణానికి సైతం ఈ గోటి తలంబ్రాలను పంపుతున్నారు. కళ్యాణం అప్పారావు. అందుకే కళ్యాణోత్సవం అంటే గుర్తొచ్చేది గోటి తలంబ్రాలే. ఈ నెల 6న జరగనున్న శ్రీరాములకి పంపే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో భక్తులతో పాటు రాజ్యమంతా అంటే ప్రభుత్వం రామయ్య సేవలో పాలు పంచుకోవాలని తలంపుతో నిజాం నవాబ్ తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తరువాత ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించేలా శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ ఆనవాయితీ ప్రకారం నేటికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. అక్షతలు అంటే శాశ్వతమైనవి, నశించిపోని సుఖాలను కలగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరినొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని. అయితే శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పునీతులవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. స్వామి అమ్మవారి నుదిరిపై జాలువారే తలంబ్రాలను తమపై జల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ఏటా పెరుగుతూ ఉంది. ఈ ఏడాది 2025 500 క్వింటాల్ తలంబ్రాలు తయారు చేస్తున్నారు. ఇవండి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.